రైట్. కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. నీళ్లు నిజంగా చెప్పాలంటే నిప్పులు రాజేస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఒక రేంజ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. దానివల్ల రైతాంగానికి వనగూరేది ఏమీ లేదు. దానిపైన త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎల్నిలో లాంటి కరువు పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రభుత్వము దీనిపైన తాత్సారం చేస్తూ ఉంది అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. తర్వాత నిధుల విషయానికి వస్తే 73 సార్లు 70+ ఢిల్లీకి వెళ్ళారు. మరి ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, కేంద్రాన్ని నుంచి రావాల్సినటువంటి నిధుల సంగతి ఏంటి? అండ్ మోరోవర్ రాష్ట్రంలో కూడా మీరు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అవి కూడా అరాకొరా తీరుస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర సంపద సృష్టి ఏమైంది? దాని సంగతి ఏంటి? అది ఎక్కడా కూడా సంపదని ఇంత సృష్టించాము అన్నటువంటిది చెప్పట్లేదు. తర్వాత నియామకాలు, మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్, తర్వాత మిగతా డిక్లరేషన్లు కూడా ఉన్నాయి. రైతు డిక్లరేషను, బీసీ, ఎస్సీ డిక్లరేషను, వీటి సంగతి ఏంటి? ఆల్మోస్ట్ మీది హాఫ్ టర్మ్ అయిపోయింది రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మీరు అడుగుతున్నారో 2.5 years అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసేసి అధికారంలో. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటివి, దాని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ బేసికలీ మీరు అడగదలుచుకున్నారు. ఎస్, డెఫినెట్లీ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు దాని యొక్క ప్రోగ్రెస్ ఏదైతే మనం తెలంగాణలో చేసినటువంటి వాగ్దానాలు, వచ్చినటువంటి క్రమం ఏదైతే మేము ఈ ప్రామిసెస్ చేసామో ఎలక్షన్స్ కంటే ముందు, దాని తర్వాత ఇప్పుడు 50% టైం అయిపోయిన తర్వాత వాటి యొక్క ప్రామిసెస్ని ఎంతవరకు డెలివర్ చేసామనేది ఒక్కసారి మనం గాజ్ చేసుకుంటే, ఒక్కసారి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు డెలివర్ చేసిందని చెప్పేసి. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఇట్, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పి వాడు తెలంగాణ కోసం కొట్లాడదాం అని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు కోసం ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఎప్పుడైతే వారు అధికారంలో ఉన్నారో 2014 నుంచి 2023 వరకు ఎక్కడ కూడా నియామకాలు అనేది వారు చేపట్టలేదు. వారు ఎక్కడ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క నియామకం అనేది కూడా చేపట్టలేదు. చేపట్టకుండా వారు పేపర్ లీకులు చేయడం జరిగింది, మనం అందరం చూసాం. అది ఇస్తూ పోయి ప్రజలందరూ, యువత ఎస్పెషల్లీ మనకు జాబ్స్ కావాలి అనే ఉద్దేశంతో వారు మా మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీని ఓటు వేయడం జరిగింది. ఎస్, ఆఫ్టర్ వీ హ్యావ్ కమ్ టు పవర్ మీరు ఒక్కసారి చూసుకుంటే మేడం, వీ హ్యావ్ గివెన్ 65,000 జాబ్స్. ఒక్కసారి మీరు చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మేము ఇచ్చినటువంటి నియామక పత్రాలని కూడా ఆపాలని చెప్పేసి హైకోర్టులో పిల్లేసి మరి వీరు ఏదో రకంగా దానిని ఆపే ప్రయత్నం చేసినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ నుమాన్ గారు, ఇక్కడ నేను ఒకటి అడుగుతాను. 65,000 ఉద్యోగాలు అని చెప్పారు కదా, నియామకాలు ఇచ్చారని చెప్పారు కదా, దాంట్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లేని, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ లేని? ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సి, నోటిఫికేషన్ అనేవి 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇచ్చారండి. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఎగ్జామ్స్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది, ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేయాలో ఆ టైంకి జరగకపోయినా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే తరుణంలో వారు పేపర్ లీకులు చేశారండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నోటిఫికేషన్ హూ గేవ్ అండ్ హూ హ్యాస్ నాట్ గివెన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నోటిఫికేషన్, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ అన్ అపాయింట్మెంట్ లెటర్, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ ఎ జాబ్ ఆఫర్. దట్ ఈస్ వాట్ ఈస్ మ్యాటర్స్. ఏది వారు మాట్లాడే నోటిఫికేషన్ లేకుండానే నియామక పత్రం ఫస్ట్ స్టెప్ నోటిఫికేషన్ కదా. మరి పోనీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? అక్కడికి వస్తున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేకపోయారు. 2 మార్లు మీరు అధికారంలోకి వచ్చారండి. 2 మార్లు మీరు అధికారంలోకి వచ్చి కేవలం నోటిఫికేషన్లతోనే మీరు కాలయాపన చేశారు. మేము అలా కాదండి, వచ్చిన మొదటి సంవత్సరంలోనే మేము జాబ్స్ ఇచ్చాము. ప్లీజ్ అండర్స్టాండ్ నౌ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హావ్ రియలైజ్డ్ వీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం వారు నిలబడుతున్నారని చెప్పేసి వారికి అర్థమైపోయింది. నెంబర్ 1 నియామకాలు అనేది. నీళ్ల గురించి వస్తే ప్లీజ్ అండర్స్టాండ్, కాళేశ్వరంలో వారు చేసినటువంటి అవినీతి గురించి మేము బయట పెట్టడం జరిగింది ఎలక్షన్స్ కంటే ముందు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా ఎన్డీఎస్ఏ హస్ కమ్ అప్ అండ్ దే హావ్ సెడ్ ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి. ఇట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్, ఇస్ ద హ్యూమన్గస్ ప్రాజెక్ట్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉందో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీంట్లో బరాజెస్ ఉన్నాయి, పంప్ హౌసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ స్ట్రక్చర్, అంత ఈజీ స్ట్రక్చర్ కాదు. వారు రిపేర్ చేయడం
చేయడానికి ఒక చిన్న పంప్ హౌస్ ఏదో విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పంప్ హౌస్ కాదండి. దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సేఫ్టీ టెక్నికల్ గ్లిచెస్ ని ఐడెంటిఫై చేసేసి వాటిని రిపేర్ చేయాలి. వేర్ ఆర్ వి? 2.5 years అయిపోయింది. రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చి కూడా 1 year అయింది కదా నుమాన్ గారు. వస్తున్నాను. రిపోర్ట్ వచ్చింది. నా ద బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నా ఇక్కడ మేమేం చేస్తున్నాము, ఇక్కడ నీకు కావాల్సినటువంటి రిపేర్ల కోసము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి స్ట్రక్చరల్ ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ వర్కింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎవరిని కూడా తెలంగాణలో ఎక్కడ కూడా కన్యాపల్లి గెస్ట్ హౌస్ మోటార్ పంప్ ఎందుకు ఆన్ చేయట్లేదని అంటున్నారండి. వారు అర్థం చేసుకోవాలండి, ఆ యొక్క దాని వల్ల ఆన్ చేయడం వల్ల దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఇనండెడ్ వాటర్ వస్తుంది, ప్లీజ్ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ ఉండాలి, దానికి ఎడిక్వేట్ వాటర్ ఉండాలా. అది లేకుండా ప్లీజ్ రామూర్తి గారు క్రెడిట్ కేసీఆర్ కి వెళ్తుంది, బీఆర్ఎస్ కి వెళ్తుంది. అదే మీ ప్రాబ్లమా? అందుకోసమనే ఆన్ చేయట్లేదా? రామూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. నేను నాగార్జున సాగర్ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలండి? నిజాం సాగర్ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలండి? జురాల క్రెడిట్ ఎవరికి? ఇట్ ఇస్ నాట్ అబౌట్ క్రెడిట్ అండి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అది ఒకరు స్టార్ట్ చేస్తారు, మరొకరు దానిని ముందుకు తీసుకెళ్తారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్రెడిట్. ప్లీజ్ అండర్స్టాండ్. దాంట్లో జరిగినటువంటి అవినీతి, దానిలో జరిగినటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించలేదు కాబట్టి, ప్రజల సంక్షేమం ప్రజల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్